టెస్టుల్లో ఒక శకం ముగిసింది. లాంగ్ ఫార్మాట్ కు రన్మిషన్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ ను ప్రకటించాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రూట్ లోనే నడిచాడు. టెస్టులకు బై బై. వన్డేలపైనే ఫోకస్. యంగ్స్టర్స్ కు దారిచ్చేసిన కోహ్లీ. టెస్ట్ క్రికెట్ కు సీనియర్లు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గత వారం లాంగ్ ఫార్మాట్ కు రోహిత్ శర్మ కూడా గుడ్ బై చెప్పేశాడు. అదే దారిలో ఇప్పుడు కింగ్ కోహ్లీ కూడా నడిచాడు. ఇంగ్లాండ్ టూర్ కు ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలోనే అనౌన్స్ చేశాడు. వైట్ అండ్ వైట్ జెర్సీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ తనను ఇంత దూరం తీసుకెడుతుందని ఊహించలేదన్నాడు. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని కూడా చెప్పుకొచ్చాడు. టెస్ట్ కెరీర్ లోని మెమరీస్ ను ఎప్పటికీ మర్చిపోనన్నాడు. వైట్ జెర్సీలో ఆడటం తనకు చాలా స్పెషల్ అని భావోద్వేగాన్ని పంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి సైడ్ అవటం అంత ఈజీ కాదని, అయినా రిటైర్మెంట్ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డాడు. చాలా సంతృప్తితోనే లాంగ్ ఫార్మాట్ కు దూరం అవుతున్నానన్నాడు. ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ కోహ్లీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను టచ్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే కోహ్లీ కూడా బై చెప్పేస్తాడని ప్రచారం జరిగింది. అసలు రోహిత్ కంటే ముందే, అంటే 2 వారాల ముందే కోహ్లీ ఈ నిర్ణయానికి వచ్చేశాడని కూడా బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి బీసీసీఐకి చెప్పేసినట్టుగా టాక్ నడిచింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే సోషల్ మీడియాలో రిటైర్మెంట్ బాంబు పేల్చేశాడు. అయినా ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. విరాట్ కూడా ఇప్పుడు అదే చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టెస్టుల్లో ఆట పరంగా చూస్తే కోహ్లీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ప్రధాన ఆయుధంగా సేవలందించాడు. 123 టెస్టుల్లో బరిలో దిగాడు. అందులో 68 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. టెస్టుల్లో కోహ్లీ కొట్టిన పరుగులు 9230, యావరేజ్ 46.85. కాకపోతే గత 2-3 ఏళ్లుగా విరాట్ అంచనాలు అందుకోలేకపోయాడు. పరుగులు పోటెత్తించలేకపోయాడు. 2023 జులై తర్వాత 2024 నవంబర్లోనే సెంచరీ కొట్టాడు. పెర్త్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ గ్రాఫ్ పడిపోయింది. 2019లో సౌత్ ఆఫ్రికాపై కెరీర్ బెస్ట్ 254 పరుగులు సాధించినప్పుడు విరాట్ యావరేజ్ 55.10. గత 2 ఏళ్లలో యావరేజ్ 32.56 మాత్రమే. కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్ల్లో టీమిండియా చిత్తైంది. భారత్ నుంచి ఆల్ టైమ్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ విరాటే. ధోని కెప్టెన్సీలో టీమిండియా 27 విజయాలు సాధించింది. గంగూలీ కెప్టెన్సీలో 21 టెస్టుల్లో భారత్ సత్తా చాటింది. ఓవరాల్ సక్సెస్ఫుల్ కెప్టెన్ లిస్ట్ లో విరాట్ 4వ స్థానంలో నిలిచాడు. నేడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ దాంతోపాటు దాన్ని కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. నాకైతే మాత్రం హ్యాపీగా లేదు. నేను అనుకున్నాను నెక్స్ట్ WTC సైకిల్ ఏదైతే ఉందో 2 years అది ఆడతాడు, ఆ 100కి చేరువు వెళ్తాడని నాకైతే నమ్మకం ఉండేది. బట్ ఈరోజు కన్ఫర్మ్ చేశాడు తను దట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని. వెరీ వెరీ సాడ్ డే. నాకైతే మాత్రం తృప్తిగా లేదు. బట్ 9000 పైగా రన్స్ టెస్ట్ క్రికెట్లో కొట్టినవాడు, 82 సెంచరీలు కొట్టినవాడు, తనకి తెలిసి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనేది. మరి తన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం మనం గౌరవించాల్సిందే. వండర్ఫుల్ టెస్ట్ క్రికెట్ యూ హ్యాడ్ విరాట్. వి ఆల్ విల్ మిస్ యూ ఇన్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. జూన్లో మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ ఆడితే బాగుండదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కు మంచి రికార్డులే ఉన్నాయి. 2018 టూర్లో 2 జట్ల నుంచి టాప్ స్కోరర్ గా కోహ్లీనే నిలిచాడు. 59.30 యావరేజ్ తో 583 పరుగులు కొట్టాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి.
2014లో ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం 10 ఇన్నింగ్స్ల్లో కలిపి 134 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత బలహీనతల నుంచి బయటపడ్డాడు. 2018లో ఇంగ్లాండ్ పై బదులు తీర్చుకున్నాడు. అదే ఏడాది ఏకంగా 1322 పరుగులు సాధించాడు. డ్రీమ్ ఫామ్ కొనసాగినప్పుడు విరాట్ యావరేజ్ అద్భుతంగా ఉంది. 2016లో 75.93 యావరేజ్ తో కోహ్లీ పరుగులు సాధించాడు. 2017లో యావరేజ్ 75.64, 2018లో యావరేజ్ 55.08, 2019లో యావరేజ్ 68. 2016 నుంచి 2018 మధ్య కోహ్లీ 3596 రన్స్ సాధించాడు. 35 టెస్టుల్లో 66.59 యావరేజ్ ను నమోదు చేశాడు. 58 ఇన్నింగ్స్లోనే 8 హాఫ్ సెంచరీలు, 14 సెంచరీలు కొట్టాడు. ఓవరాల్ టెస్ట్ కెరీర్లో విరాట్ 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ ను ఊహించుకోవటం కష్టమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. విరాట్ తో లాంగ్ ఫార్మాట్ క్రేజ్ పెరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. కోహ్లీ లేని లోటు టీమిండియాలో అలాగే ఉండిపోతుందంటున్నారు. ఇక టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్ వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్ కు ఆడే అవకాశాలున్నాయి.